నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 8 నుంచి సాక్షాత్కార వైభవోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు. కార్వేటి నగరంలో వేణుగోపాల స్వామికి పుష్పయాగం. సుగంధ సుమాల్లో స్వామిని దర్శించిన భక్తజనం. హరి పట్టపురాణి కొలువుకు కొత్త శోభ. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ అభివృద్ధి పనులు. వీరుల్లో వేణుగోపాలుడు ముగ్ధ మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. భక్తులు భక్తి పారవస్యంలో తడిసి ముద్దయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో భక్తుల కల్పతరువుగా వెలుగొందుతున్న వేణుగోపాల స్వామికి పుష్పయాగం వైభవంగా జరిగింది. మే 28వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు స్వామికి నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం చేశారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్య ప్రయుక్తంగా 5 రకాల పత్రాలు, వర్ణమయ పుష్పాలతో స్వామివారికి జరిగిన పుష్పాభిషేకం భక్తిరసభరితం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే సాక్షాత్కార వైభవోత్సవాల గోడపత్రికను శనివారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11 వరకు శ్రీ కళ్యాణ వెంకన్నకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి స్నపన తిరుమంచనం, ఓంజల్ సేవతో పాటు 8వ తేదీ సాయంత్రం తిరుచి సేవ, 9న హనుమంత వాహన సేవ, 10న గరుడ వాహన సేవ, 11న పార్వేట ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది. తిరుమల తరహాలో తిరుచానూరులోనూ భక్తులకు సకల వసతులను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. 70 కోట్లకు పైగా నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల వేగవంతానికి కృషి చేస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి తిరుచానూరులో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారని పురాణోక్తి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధిక శాతం అలమేల్మంగగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే తిరుచానూరు క్షేత్రంలోనూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇందుకోసం 70 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తిరుచానూరు రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణమైన చర్యలు తీసుకున్నారు. తిరుపతి నగరం వేగంగా విస్తరించడం, తిరుచానూరు కూడా తిరుపతిలో అంతర్భాగంగా మారడంతో టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని సర్వశోభితంగా తీర్చిదిద్ది తిరుమల తరహాలోనే ఆలయ మహద్వారం వద్ద ఇత్తడి తలుపులను ఏర్పాటు చేశారు. దర్శన విధి విధానాల్లోనూ మార్పులు తీసుకువచ్చి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సులభతరంగా దర్శనమయ్యే విధంగా
చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి నిర్వహించే వివిధ ఉత్సవాలను తిరుమల శ్రీవారికి నిర్వహించే విధంగానే నభూతో నభవిష్యతి అన్న చందంగా జరుపుతున్నారు. అలాగే ఆలయం లోపల వెలుపల భక్తుల అవసరాలకు తగ్గట్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఆలయం లోపల ఉన్న లడ్డూ కౌంటర్ను, పరకామణిని ఆలయం వెలుపల వాహన మండపం వెనక్కు తీసుకురావడానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. అమ్మవారికి ప్రతి ఏటా నిర్వహించే తెప్పోత్సవాలకు తిరుమల నుంచి తెప్పను తీసుకువచ్చేవారు. ఈ ఏడాది ఓ దాత తెప్ప కోసం 25 లక్షలను విరాళంగా అందజేయగా మరో 42 లక్షలు వెచ్చించి మొత్తం 67 లక్షలతో ప్రత్యేకంగా తెప్పను తయారు చేశారు. ఇటీవల తిరుచానూరులో జరిగిన తెప్పోత్సవాల్లో సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి ఈ తెప్పలపై విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అలాగే తిరుచానూరులో శతాబ్దాల నుంచి శ్రీనివాసుడి ఆలయం నెలవై ఉండేది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి 3,75,00,000 నిధులను కేటాయించింది. ప్రస్తుతం శ్రీనివాస ఆలయ నిర్మాణ పనులు తిరుచానూరులో ప్రారంభమయ్యాయి. అలాగే వాహన మండపం ముందు 18 లక్షల నిధులతో ప్రత్యేకంగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించడానికి మండపాన్ని నిర్మించారు. అమ్మవారికి సాయంత్రం వేళల్లో ఇప్పటి వరకు ఆస్థాన మండపంలో ఈ సేవ జరిగేది. త్వరలో వాహన మండపం ముందు నిర్మించిన సహస్ర దీపాలంకరణ మండపంలోనే ఈ సేవను నిర్వహించనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం రాత్రి జరిగే వాహన సేవలకు అన్ని వాహనాలను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చింది. తిరుచానూరులో ఆస్థాన మండపం కింది భాగంలో ప్రస్తుతం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోళప్ప గార్డెన్స్ లో అన్నప్రసాద కేంద్రాన్ని ప్రత్యేకంగా నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు నూతన అన్నప్రసాద భవనానికి 6,40,00,000 నిధులను ఇప్పటికే కేటాయించింది. అలాగే తిరుచానూరు నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో 60 కోట్ల నిధులతో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం తరహాలో నూతనంగా ఓ వసతి సముదాయాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తోంది. టీటీడీ ఉన్నతాధికారులు తిరుచానూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పనులను శీఘ్రగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు క్షేత్ర అభివృద్ధికి చేస్తున్న కృషి పట్ల భక్తలోకంలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర అమర్నాథుడి దర్శనానికి భక్తులు సిద్దమయ్యారు. 48 రోజుల పాటు సాగే ఈ అమరనాథ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. మొదటి విడతగా దాదాపు 1,200 మందికి పైగా భక్తులు యాత్రకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తోంది. యాత్రలో భాగంగా భగవతీ నగర్ బేస్ క్యాంపుకు చేరుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం శనివారం సాయంత్రం వివిధ ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తిరస భరితంగా దర్శనమిచ్చింది. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రోహిణీ నక్షత్రం సందర్భంగా శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి సేవ ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ బంగారు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ పార్థసారథి స్వామి భక్తులను కటాక్షించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి వాహన సేవను రమణీయంగా నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవమూర్తులను విశేష పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. శ్రీ కోదండరాముడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆయా ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని కనులారా దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని
నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మువ్వన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. మంగళనామ సీతారామ రామ. కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 3వ తేదీ ఆదివారం 629 టికెట్లు, జూలై 4వ తేదీ సోమవారం 6264, జూలై 5వ తేదీ మంగళవారం 8972, జూలై 6వ తేదీ బుధవారం 5541, జూలై 7వ తేదీ గురువారం 2544, జూలై 8వ తేదీ శుక్రవారం 6870, జూలై 9వ తేదీ శనివారం 834, జూలై 10వ తేదీ ఆదివారం 7236 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ ఇంద్రకీలాద్రిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. గాలి గోపురం, దేవాలయ ప్రవేశ ద్వార గోపురం, ఆలయ ప్రాంగణాలకు రంగులు అద్ది సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు దుర్గామల్లేశ్వర స్వామి, కనకదుర్గమ్మ దర్శనార్థం వేల సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక కృష్ణా పుష్కర పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని పలు ఘాట్లను కలెక్టర్ విజయమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని లింగాలగుట్ట, సంగమేశ్వర, పాతాళగంగ పుష్కర ఘాట్ల పనులను పర్యవేక్షించిన కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. శని త్రయోదశి నాడు నవగ్రహాలను అర్చిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని ఐతిహ్యం. శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహిస్తే ఈతి బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో శని త్రయోదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాల సమాహారం ఇది. తిరుపతిలోని కపిలతీర్థంలో శనివారం శని త్రయోదశి పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శని భగవానుడికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ అర్చకులు భక్తుల చేత సంకల్పం చెప్పించి పాలు, తైలంతో అభిషేకం జరిపారు. ఆపై భక్తులు నల్లటి నువ్వులను దానంగా సమర్పించి కపిలేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో శని త్రయోదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఉదయపూర్వం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నవగ్రహ పూజలు జరుపుకున్నారు. చిత్తూరు కట్టమంచిలోని పురాతన కులందేశ్వర స్వామి ఆలయంలో శనీశ్వరునికి పూలంగి సేవ జరిగింది. తొలుత స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. తరువాత సుగంధ పుష్పాలతో స్వామికి పూలంగ సేవ జరిపి హారతులిచ్చారు. కడప సమీపంలోని కనుమపల్లిలోని శనీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. శని భగవానుడికి తైలాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి భక్తులు తరించారు. స్వామి సన్నిధి ముందు మహిళలు నువ్వుల నూనె దీపాలను వెలిగించి కొబ్బరికాయలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మునగనూరులో శ్రీ శనీశ్వర స్వామిని పుష్పాలతో అర్చించారు. త్రయోదశి నాడు భక్తులు స్వామివారి సేవలో పాల్గొని నల్లటి వస్త్రాన్ని సమర్పించారు. గ్రహదోష నివారణకు ఆలయ ప్రాంగణంలో హోమాలు జరుపుకున్నారు. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో శని త్రయోదశి వేడుకలు జరిగాయి. శని భగవానుడికి, నందీశ్వరునికి విశేష పూజలు చేశారు.
అభిషేకం జరిపి నల్లటి వస్త్రం సమర్పించారు. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా అలరాడుతున్న శ్రీకాళహస్తి శని త్రయోదశి నాడు భక్తులతో కిటకిటలాడింది. శనీశ్వరుని పూజల్లో పాల్గొనడానికి భక్తులు బారులు తీరారు. వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలోని శనీశ్వరుని చెంత అర్చకులు కలశ పూజలు నిర్వహించాక పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. చివరిగా ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడ కృష్ణానది తీరాన కృష్ణవేణి విగ్రహం సమీపంలోని శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి వేడుకలు జరిగాయి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శనీశ్వరాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ త్రయోదశి నాడు భక్తులు తరలివచ్చి శనీశ్వరునికి తైలాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే విజయవాడ జగ్గయ్యపేటలోని పురాతన శివాలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని నవగ్రహ మండపంలో భక్తులు శనీశ్వరునికి తైలాభిషేకం చేసి హారతులిచ్చారు. అంతకుముందు పరమశివునికి అభిషేకం చేశారు. విశాఖ మహానగరంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశిని జరుపుకున్నారు. చంద్రమౌళీశ్వరుని సన్నిధిలోని నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేశారు. శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకం నిర్వహించి నల్లటి వస్త్రాన్ని సమర్పించారు. తరువాత శ్రీ చంద్రమౌళీశ్వరునికి జరిగిన అభిషేకాన్ని కనులరాగాంచి తన్మయులయ్యారు. నెల్లూరులోని పలు ఆలయాలు శని త్రయోదశి వేడుకలతో శోభిల్లాయి. ఇందులో భాగంగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో నవగ్రహాలకు పూజలు జరిగాయి. 19 రకాల సుగంధ ద్రవ్యాలతో శనీశ్వరునికి అభిషేకం చేశారు. ఇక నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. త్రయోదశి సందర్భంగా భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి నవధాన్య పూజలు జరుపుకున్నారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ శాంతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం భక్తి తన్మయత్వంతో మెరిసింది. శని త్రయోదశిని పురస్కరించుకుని భీమేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. తరువాత ఆలయంలోని నవగ్రహ మండపంలో భక్తులు శనీశ్వరునికి అభిషేకం చేశారు. నిజామాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహిస్తున్న సారంగపూర్ హనుమాన్ ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని నవగ్రహాలకు పూజలు నిర్వహించారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి ఉద్యానవనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని రవినందన క్షేత్రంలోని శనీశ్వరుని సన్నిధిలో తైలాభిషేకం జరిగింది. త్రయోదశి సందర్భంగా స్వామికి క్షీరాభిషేకం, జలాభిషేకం, తైలాభిషేకం చేశారు. ఆలయంలో ఇటీవల ప్రతిష్ఠించిన శివలింగానికి అలాగే రవినంద స్వామికి, సోమనాథునికి ప్రత్యేక అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండవది కూర్మావతారం. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న స్వామివారి జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. 2 ధ్వజస్తంభాలు కలిగిన శ్రీకూర్మాలయంగా అలరారుతున్న స్వామివారి సన్నిధిలో జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. విశేషాలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి తులసి దళార్చన జరిపారు. నిజామాబాద్ జిల్లాలోని పురాతన జెండా బాలాజీ ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఫల పంచామృతాలు, హరిద్రాది పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం పెంచలకోన భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. పెనుశిలగా పేరొందిన ఈ పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహుడు, శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ ఆలయ వివరాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అంటూ భక్త ప్రహ్లాదుడు వేడుకున్నంతనే ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ప్రసన్నమూర్తిగా కొలువు తీరి అభయప్రదానం చేశారు. మనసారా ధ్యానిస్తూ భక్తితో పూజిస్తే భక్తవత్సలుడిగా అనుగ్రహించే శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ రూపం నారసింహావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం స్వామివారు వెలిసిన క్షేత్రాల్లో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న నెల్లూరు జిల్లాలోని పెంచలకోన ఆలయం. ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధితో పాటు గర్భాలయంలో లక్ష్మీ నారసింహుడు చెంచులక్ష్మీదేవిని పెనవేసుకొని ఏకశిలపై దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశేషం. క్షీరసాగర మదనానంతరం దుర్వాస మహర్షి శాప ఫలితంగా కిరాతరాజుగా జన్మించిన సముద్రుడి తనయ చెంచులక్ష్మి ఈ ప్రాంతంలోనే నరసింహస్వామి వారిని పెళ్లాడినట్లు స్థల పురాణం. ఇంతటి ప్రాశస్త్యమున్న పెంచలకోనలో క్షేత్రపాలకుడు ప్రసన్నాంజనేయ స్వామి రావణ కుమారుడైన అక్షయ కుమారుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు ప్రియభక్తులైన గరుత్మంత, హనుమంత స్వామి వార్లను ఇక్కడ కొండికాసుల స్వామి, వడ్డికాసుల స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ఇంకా ఈ క్షేత్రానికి దక్షిణాన ఉన్న కొండలపై వైశాఖ మాసంలో ఛత్రాలు దర్శనమివ్వడంతో ఇక్కడి స్వామివారికి ఛత్రవటి నరసింహస్వామిగా పేరు వచ్చింది. అందుకే పెంచలకోన లక్ష్మీ నరసింహుడిని సేవించుకున్న భక్తులు తమ శక్తి కొలది బంగారం, వెండి, ఇత్తడితో చేయించిన ఛత్రాలను మొక్కులుగా సమర్పించడం ఆనవాయితీ. పచ్చని కొండకోనల మధ్య ఆకట్టుకునే నిర్మాణ శైలితో అటు ఆధ్యాత్మికతను ఇటు ఆహ్లాదాన్ని పంచుతున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం జన్మజన్మల భాగ్యం. కడప జిల్లా చిలమకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం తదితర ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తులసి మాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా పంపనూరు సమీపంలోని అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ జీర్ణోద్ధరణ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలు, పెరుగు, పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూరిలోని శ్రీ షోలాపురి అమ్మవారి కుంభ పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ షోలాపురి మాతను విశేష అలంకరణలో కొలువుదీర్చి వివిధ రకాల అన్నప్రసాదాలు, మధుర పదార్థాలను రాశిగా పోసి కుంభపూజ నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని పలు రకాల పిండి వంటలను అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారికి శనివారం సాయంత్రం కళాకారులు నృత్యార్పణం చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన కేబేరిని బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన నృత్యం భక్తులను అలరించింది.
జగణగదరిగిట తుమ్ము తుమ్ జగణగ తిత్త జగణగదరిగిట తుమ్ తుమ్ కాకు జేకు దగ జేకు జనకు దగ దగ జను దగ దిమి దగ దినకు దగకు జేకు దగ జేకు జనకు దగ దగ జను దగ ది దగ దినకం కాకు జేకు దగ జేకు జనకు దగ జను దగ దిమి దగ దినకు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 42 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.